ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికి గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో ప్రతి నెల 2వ మంగళవారం స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. మరి ఈ ఆరాధనకి ఆగస్ట్ నెలలో మరి 12వ తారీఖు ఉదయం 9 గంటలకు కందుకూరి కళ్యాణ మండపం నందు ఈ ఆరాధన జరగనే ఉంది. తప్పక మరి పాల్గొనండి, మర్చిపోకండి. అనేకమైన కార్యాలు ప్రభు చేయబోతున్నారు. ఆత్మీయ జీవితంలో ఆగిపోయిన వారిగా ఉన్నారా? ఎన్నో పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, భయంకరమైన పరిస్థితులు, వీటి నుంచి ప్రభు ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా విడిపించి అద్భుతమైన రీతిలో నూతనమైన ఉజ్జీవం చేత నడిపించనై ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఈ ఆరాధన మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగింది. అయితే కొన్ని కారణాల ద్వారా మరి ఈ అడ్రస్ మార్చబడిందండి. కందుకూరి కళ్యాణ మండపం నందు జింకానే గ్రౌండ్స్ పక్కన కళ్యాణ మండపం నందు ఈ ఆరాధన జరగనై ఉంది. ఆగస్ట్ 12వ తారీఖు 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాల్లో కృప చూపిస్తూ ఉన్నారు. మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ వస్తున్నారు కదండి. ఈ రోజున మనం ఇలా ఉన్నామంటే దేవుని కృపే. ఆయన ద్వారానే మనం నడిపించబడుతున్నాం. కృంగిపోయిన పరిస్థితిలో, చెదిరిపోయిన పరిస్థితిలో, భయంకరమైన వేదనలో ఉన్నప్పుడు ఎంతగానో ప్రభు అద్భుతకరంగా నడిపించిన దేవుడై ఉన్నారు. మరి చెదిరిపోయిన మనల్ని లేవనెత్తిన దేవుడై ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నిజమే కదండి. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తము సాధ్యము. మనుషులైన మనకే అన్ని విషయాల్లో మరి మన వల్ల ఏది కాని పరిస్థితులలో మనం ఉంటూ ఉంటాం. మనం అనుకుంటుంటాం, ఇది అయిపోతుందిలే, ఇది నేను చేసేస్తానులే, ఇంకా ఎన్నెన్నో, ఇంకా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, నా వల్లనే ఇదంతా జరుగుతుంది, లేకపోతే నా వల్లే ఇది జరగగలుగుతుంది. ఇలా ఎన్నో విషయాల్లో మరి మనము మనుషులకు హామీ ఇస్తూ ఉంటాం. నేనున్నాను కదా, నేను చేస్తాను కదా కదండి, ఇలా ఇస్తూ ఉంటాం. కానీ సమయం వచ్చే వరకు మనుషులుగా మనం ఓడిపోతూ ఉంటాం. ఎందుకంటే దేవుని సహాయం లేకపోతే మనం ఏమి చేయలేమండి. మనకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కొన్నిసార్లు డాక్టర్స్ చేతులు ఎత్తేస్తూ ఉంటారు, మా వల్ల కాదండి, హోప్లెస్ కదా. మనుషులు కూడా చాలా మట్టుకు చుట్టూ ఉన్నవారు అంటూ ఉండొచ్చు, మా వల్ల ఈ పని కాదండి, మేమేమి చేయలేని పరిస్థితులు కదా. ఎవరు ఎన్ని పరిస్థితుల్లో మన చేయి వదిలిపెట్టినా ప్రభు వదిలిపెట్టే దేవుడు కాదండి. అద్భుతమైన రీతిలో ఆయన సమస్తమైన విషయాల్లో కృప చూపించే దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవునికి సమస్తము సాధ్యమే. ఇదిగో ఏ విషయంలో వేదన పడుతున్నారు, కృంగిపోతున్నారు, దుఃఖపడుతూ ఉన్నారు, మనుషుల వైపు చూస్తూ వాళ్ళ ఎవరో సహాయం చేస్తారని ఇన్ని రోజులు ఎదురు చూశారు కదా. మనిషి వల్ల ఏది కాదండి. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ విషయాల్లో మీరు వేదన పడుతున్నా, బాధలు పడుతున్నా, ఇదిగో ధైర్యం కలిగి ఉండండి. దేవుడు చక్కగా మాట్లాడారు. ఆయనకు సమస్తం సాధ్యమే. ఆమేన్. ప్రభుకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యం. సమస్తము సాధ్యమా? ఏ విషయంలో వేదన కలిగి ఉన్నారో ఆ విషయంలో ఇదిగో నా ప్రభు ఇది చేయగల సమర్థుడు అని విశ్వాసంతో ముందుకు సాగండి. ప్రభు మీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనుకోవచ్చు నీకు నువ్వే నా వల్ల కాదు అని, కానీ ప్రభు మనతో ఉంటే ఆయన సమస్తమైన విషయాలు కృప చూపిస్తారు. ఉదయకాల సమయంలో గర్భఫలము లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో, లేకపోతే వివాహాలు జరగక, ఇంకా ఎన్నో విషయాల ఆత్మీయ జీవితంలో మరి చాలా విధమైన వాటి గురించి పడిపోయిన అనుభవాన్ని మీరు చూస్తున్నారు అనుకుంటా. అంతా కూడా విఫలమే. ఎక్కడ కూడా విజయం లేకుండా పోతుంది కదా. ధైర్యంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప కార్యం చేయబోతున్నారు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఈ ఉదయకాల సమయంలో ఇంత చక్కగా ప్రభు మాట్లాడుతుండగా ఈ మాటల్ని ఎత్తిపట్టి ప్రార్థించండి.
అయ్యా అవునయ్యా, నా అనారోగ్యాన్ని ఆరోగ్యకరంగా మార్చే సమర్థుడవు, నాకున్న ప్రతి బలహీనతను తొలగించే సమర్థుడవు, నా వివాహము చేయగల సమర్థుడవు, నా ఉద్యోగం విషయంలో సహాయం చేయగల సమర్థుడవు, నా కుటుంబాన్ని సరిచేయ సమర్థుడవు, నా కుటుంబంని అద్భుతమైన రీతిలో కట్టే సమర్థుడవు, అన్ని విషయాలు నా పిల్లలకి తోడే ఉండే సమర్థుడవు. అవునండి, ఈ మాటలు చెప్పండి, ఆయనకు సమస్తము సాధ్యమే. మరి ఇంకెందుకు ఆలస్యం, గొప్ప దేవుడు మనతో ఉండగా ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బ్లెస్ అవుతున్నానయ్యా. అయ్యా ఎంతగానో బ్లెస్ అవుతున్నాను, సహాయం చేయండి, కృప చూపించండి. మీ బలమైన మాటల ద్వారా ఆదరించబడుతున్నాం. మా వల్ల మాకు అయ్యా మా జీవితంలో ఏ మేలను మేము చూడలేం, కేవలం మీ ద్వారానే మేము చూడగలుగుతాం. మనుషుల వల్ల ఇప్పటికే అయా సమస్తాన్ని మేము కోల్పోయి ఉన్నాం, కానీ నీ వైపు చూసినప్పుడు, నీ పైన ఆధారపడినప్పుడు నీ కృపగల దేవుడవై ఉన్నావు. సమస్తము సాధ్యమేనయ్యా. అద్భుతం జరిగించని ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో ప్రభా వారి జీవితంలో ఇది కాదు, జరగదని చాలా విధమైన వాటి గురించి ఆలోచిస్తున్నారు, చింతిస్తున్నారు. ప్రభా ఈ మాటలు పట్టుకుని ధైర్యంగా ముందుకు సాగుదురు గాక. సమస్తమైన విషయాల కృప చూపించండి, అద్భుతం జరిగించండి. ఎత్తిపెట్టి ప్రార్థిస్తుండగా ప్రతి విషయంలో విజయం కలుగును గాక. చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో ఈ రోజంతట్లో కూడా క్షేమం కలుగును గాక. వెళ్తున్న మార్గాల్లో క్షేమం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి, కృప కలుగును గాక. సమాధానం, నెమ్మది, ఐక్యతను మీరు దయచేయండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ అయా ప్రభా అందరినీ అయా మీరే అయా నడిపిస్తున్నామని ఏసునామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేయుండును గాక. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మరి వాగ్దానం చూస్తున్న మీ అందరినీ ప్రభు దీవించి ఆశ్రయించును గాక. ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రభుకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రాముఖ్యంగా ఈ ఉదయం అనేకులకు ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుడు మీకు తోడే ఉండును గాక. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.